ఏపీలో పొగమంచు కమ్మేస్తోంది. గత 4 రోజులుగా విపరీతంగా చలుంది. ఉదయం 8 గంటల వరకు పొగమంచు ఉంటుంది కాబట్టి పండుగ తిరుగు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా పొగమంచు కురిసింది. ఇక కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని పలు ప్రాంతాలు మంచు దుప్పటితో దర్శనమిచ్చాయి. జాతీయ రహదారి 216పై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు కనిపించక కార్లకు సిగ్నల్స్ వేసుకుంటూ నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మన విజువల్స్ లో కూడా క్లియర్ గా అదే చూస్తున్నాం. సాధారణంగా తెల్లవారుజామున ఇటువంటి పరిస్థితులు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పొగమంచు విపరీతంగా కురుస్తున్న కారణంగా రహదారులు రోడ్ లైన్ కనిపించట్లేదు. ఒకవేళ ఆపోజిట్ వేలో వస్తున్నటువంటి వాహనాలు ఉంటే గనక ఏ విధంగా ఉంటుందనే పరిస్థితి కూడా నెలకొంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రాజేష్. సాధారణంగా చలికాలం వచ్చిందంటేనే ఈ విధంగా ఉంటుంది, కానీ ఈసారి మరీ ఎక్కువగా పొగమంచు కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. చాలా నెమ్మదిగా సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ ఆశ. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు సంక్రాంతి మొదలు ఈ మంచు అయితే దుప్పట్లాగా కప్పిన పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే 216 జాతీయ రహదారిపై చుట్టుపక్క అంతా కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంతా కూడా ఎక్కడికెక్కడికి పొగమంచుతో కప్పిన పరిస్థితి. ఈ 3 రోజుల పాటు సంక్రాంతికి వచ్చిన కుటుంబ సభ్యులు పక్క 2 తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుంటారు. వారంతా కూడా వెనక్కి తిరిగే పరిస్థితులు అయితే ఎక్కడెక్కడే మంచు ఉన్న నేపథ్యంలో వారు స్లోగా వెళ్తున్న పరిస్థితి. వారంతా కూడా సిగ్నల్స్ చేసుకుంటూ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓ పక్క వారు వెళ్తున్న పరిస్థితి. అయితే ఈ మంచు కారణంగా కూడా ఈ మధ్యకాలంలో తరచూ గొడవలవుతున్న పరిస్థితి. ఈ రోజు చూసుకుంటే తాళ్లరేవు మండలం పరిసర ప్రాంతాలంతా కూడా ఉదయం 5 గంటల నుంచి కూడా మంచు దుప్పట్లాగా దర్శనమిస్తున్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల వెళ్తున్న వాహనదారులంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అటు ఇటు వాహనాలు కనిపించక కార్లు ఈ 2 సిగ్నల్ వేసుకుంటూ వారు నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి. ఈ మంచు తెల్లవారికి ముందే అధికంగా కప్పడంతో వెలుగు వచ్చేసరికి మరింతగా పెరుగుతూనే ఉంది. దీంతో వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి. అయితే ఈ 3 రోజుల పాటు వస్తున్న సంక్రాంతి పండుగ వచ్చిన వాహనదారుల వారంతా కూడా వెనక్కి తిరిగే పరిస్థితిలో ఈ మంచు ఒక్కసారి కప్పేయడంతో సిగ్నల్స్ వేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికైనా తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి ఇప్పటికే పోలీసులు కూడా ఉదయం నుంచి కూడా తెల్లజాము నుంచి కూడా వారు ఎక్కడికెక్కడ పోలీసులు ఉంటూ స్లోగా వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి, అటు ఇటు వాహనాలు వస్తున్నాయి, స్పీడ్గా వెళ్ళొద్దని చెప్పి ఓ పక్క పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ వాహనాలు హైవే పెట్రోలింగ్ వెహికల్స్ ఎవరైతే ఉంటారో పోలీసు వారు వాళ్ళంతా కూడా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి ఓ పక్క వాహనదారులకి సూచనలు ఇస్తున్న పరిస్థితి. ఈ సంక్రాంతి సంబరాలు ముగించుకుని వెనుతిరిగి వెళ్తున్న పరిస్థితిలో ఈ ఉదయం నుంచి కూడా ఓ పక్క మంచు ఎక్కువ కప్పేయడంతో వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అని చెప్పి చెప్పుకోవచ్చు ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్.